అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ మామిడి రైతులు ఉదంతం తర్వాత నిన్న నెల్లూరులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కనబడడం జరిగింది. చాలా గ్యాప్ తర్వాత ఈయన అక్కడికి వెళ్ళిన పరిస్థితి ఏంటంటే, జైల్లో పెట్టిన గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి, అలాగే ప్రసన్నారెడ్డి గారి మీదకి ఇంటి మీద దాడి జరిగినందుకు గాను ఆయన్ని కూడా ఒక లుక్ వేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి, మరి సేమ్ రొటీన్ పద్ధతిలో రెడ్ బుక్ రాజ్యాంగం, చట్టం నాశనం అయిపోయింది, న్యాయం నాశనం అయిపోయింది, ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నారు. కానీ ఇందులోని మీరు గ్రేట్ గమనించారో లేదో 2 పాయింట్స్ ఉన్నాయి. ప్రసన్నారెడ్డి గారు చేసిన పనికి ఆయన ఆ విధంగా రెస్పాండ్ అవ్వకూడదు. రోజా గారిని నగరి ప్రజెంట్ ఎమ్మెల్యే ఏదో అన్నారంట, దానికి ఈయన కౌంటర్గా మా రోజమ్మని అంటారా అంటూ రోజమ్మను కూడా బ్యాకప్ వేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది, పార్టీ ఇప్పుడు ప్రజెంట్ వీక్గా ఉంది. అది 2029లో ఎలక్షన్స్ మళ్ళా పోటీ చేయాలి అనే పద్ధతి ఉంటే కార్యకర్తల్ని లేదా నాయకుల్ని జారిపోకుండా చూసుకోవాలి. మెయిన్గా ఈ పేరు నాని కానీ, కొడాలి నాని కానీ, వంశీ కానీ, రోజా కానీ, లేకపోతే గోవర్ధన్ రెడ్డి గారు కానీ ఇలాగ కేసుల్లో బుక్ అయ్యి, లేకపోతే గత 5 సంవత్సరాలుగా విచ్చలవిడితనంతో ఉన్నవాళ్ళు. ఈ గోవర్ధన్ రెడ్డి గారు కూడా పెద్ద మహానుభావులు ఏం కాదు. అమరావతి యాత్ర జరుగుతున్నప్పుడు అక్కడ చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేశారు. ఇలాగా వీరే చివరికి మిగులుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకా స్పెషల్ వ్యక్తి వచ్చేసి అంబటి రాంబాబు గారు. ఆయన అయితే యూట్యూబ్ అవతారం కూడా ఎత్తేసారు. ఇప్పుడు ఎలాగైనా వీళ్ళని కాపాడుకోవాలి. వీళ్ళని కాపాడుకుంటే, వీళ్ళు జారిపోకుండా ఉంటే పార్టీ సస్టైన్ అవుద్ది. అండ్ ఇంకొకటి, మన జగన్మోహన్ రెడ్డి గారి ఆపోజిట్ మీడియా ఉన్న మీడియా అండ్ నిన్న హోంమంత్రి గారు కూడా సాక్షికి సంబంధించి ఇలాగా జనాలు ఇలాగే విఎఫ్ఎక్స్ చేశారు ఇది అని. అయితే అది నేను నమ్మను. అలాగని జనాలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తున్నారంటే కాదు, అస్సలు కాదు. డబ్బులు అన్నీ పెట్టి నాకు జనబలం ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తారు అని చూపించుకోవడానికి అది తరలింపబడిన జనం. అదే మనం సిద్ధం సభల్లో గట్టా కూడా చూసింది. వస్తారు, ఎంతోమంది జనాలు వస్తారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి సూట్ అవ్వకపోతే అప్పుడు సిద్ధం సభల్లోని గ్రాఫిక్స్ చేశారు చూసారా, గ్రీన్ మ్యాట్స్ పెట్టి. అలాగా ఇక్కడ కూడా చేయొచ్చు మనకి చూపించడానికి. దాంట్లో మనం 2వ పాయింట్ ఏమో ఆలోచించక్కర్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి గమనించుకోవాలి. రోజా గారి అంశమే తీసుకుందాం. రోజా గారిని సపోర్ట్ చేసే విధంగా మాట్లాడారు. కానీ ఆవిడ ఎంత నోటు దూసితనంతో మాట్లాడుతుంది. లకారాల నుంచి మకారాల వరకు అన్నీ మాట్లాడుద్ది. ఆవిడ మీద ఇంకా విషయం చెప్పకూడని పాయింట్ కూడా మీడియా ముందు మాట్లాడింది. అది ఇక్కడ మనం మాట్లాడుకోవాలన్న విషయం మాట్లాడుకోకూడదు. కానీ అట్లాంటి విషయం కూడా ఆవిడ మీడియా ముందు, నువ్వు వస్తావా, నువ్వు నీకు అంత దమ్ముందా, నువ్వు చేయగలవా, మీకు ఇది నేను ఎగ్జాంపుల్గా చెప్తాను, మీకు ఆ సంఘటన గుర్తుకొస్తుంది. ఇంత దారుణంగా ఆవిడ మాట్లాడే పద్ధతులు, ఆవిడ పర్సనల్ టార్గెటింగ్ తప్ప ఏమీ ఉండదు. అలాంటి ఆవిడని ఇప్పుడు ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేని సపోర్ట్ చేస్తే, సపోర్ట్ కాదు, తిడితే
ఈయన ఆయనకేసుకుని వస్తున్నాడు. కానీ ఈయన అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది క్లియర్గా. గోరంట మాధవ్ గారిని తీసుకొచ్చాడు నిన్న, లేకపోతే మిథున్ రెడ్డి గారిని తీసుకొచ్చారు, లిక్కర్ స్కామ్లో ఉన్న వ్యక్తిని. అవినాష్ రెడ్డిని పదే పదే తీసుకొస్తున్నారు. ఆయన మన వివేకానంద రెడ్డి గారి హత్యలకు సంబంధించి ఒక నిందితుడిగా భావించబడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఒక హాస్పిటల్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ ఆపేసిన పరిస్థితి. వీరిని బ్యాకప్ చేసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో మైనస్ అవుద్ది. అంటే ఫైనల్గా చెప్పాల్సిన పాయింట్ ఏంటి, ఎవరన్నా ఈయన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అటు నుంచి ఒక కౌంటర్ వస్తే ఇటు నుంచి ఒక కౌంటర్ పడాలి. కానీ కౌంటర్ పడకుండా ఇలా దాడులు చేసుకోవడం ఏంటి అని అన్నారు. అది ఇంట్లో అమ్మ ఉన్నప్పుడు, ఆడవారు ఉన్నప్పుడు అటాక్ చేయడం ఏంటి అని అన్నారు నిన్న దాంట్లోనే. కానీ ఆయనకి మరి మతిమరుప, లేకపోతే ఆయన గుర్తించుకోవాలనుకోవట్లేదా అనేది నాకు అర్థం కానిది ఏంటంటే, టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పట్టాభి గారి ఇంటి మీదకి దాడి చేయలేదా? అక్కడ చిన్న పాప కూడా, 6 ఏళ్ళ పాప కూడా ఉంది కదా, ఆయన కారుని బద్దలు కొట్టలేదా? జోగి రమేష్ అనే వ్యక్తి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి ప్రయత్నించలేదా? లేకపోతే మీరు ఒక టీడీపీ కార్యాలయాన్ని బద్దలు కొట్టాలని ప్రయత్నించలేదా? అప్పుడు మా కార్యకర్తలకు బీపీ పెరిగింది కాబట్టి దెబ్బేశారు అన్న మీరు ఇప్పుడు తిరిగి ఒకరికొకరు కౌంటర్స్ వేసుకోవాలి, కానీ భౌతిక దాడులు అంటారు. మరి అది ఎంతవరకు సమంజసం ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా ఫైనల్గా ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని, కార్యకర్తల్ని, పార్టీలో మిగిలిపోతున్నటువంటి నాయకుల్ని, మిగిలిపోయాయి ఒక లిస్ట్ ఆఫ్ బ్యాచ్ ఉంది, అది డెఫినెట్లీ మిగిలిపోద్ది. ఇంకా కూటమి నుంచి గేట్లు ఎత్తన్నటువంటి పొజిషన్ ఉంది. గేట్లు ఎత్తితే చాలామంది బ్యాచ్ ఇటు షిఫ్ట్ అవుతారు. వాళ్ళని పక్కన పెడితే ఒక లిస్ట్ ఆఫ్ బ్యాచ్ మిగిలిపోద్ది. కనీసం ఆ లిస్ట్ ఆఫ్ బ్యాచ్ అయినా కాపాడుకొని ఒక కొత్త లేయర్ని సెట్ చేసుకుని నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్దాం మిగతా దాని నుంచి అన్న ఆలోచన. పార్టీని కాపాడుకుందాం, పార్టీకి ఒక యాప్ పెట్టుకుందాం, ఈ రకంగా పార్టీ గురించి ఆలోచించుకుంటూ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అరెస్ట్ అయినప్పుడే ఆయన వచ్చి బీభత్సం చేసేసి కరెక్ట్గా ఒక ఇష్యూని అడ్రస్ చేయని పక్షంలో డెఫినెట్గా అది ప్రజల్లో వ్యతిరేకత కిందే మిగులుతుంది. వ్యతిరేకత కింద మిగిలినప్పుడు 2029లోనే ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సలహా ఎవరిచ్చారో కానీ నాకు అర్థం కాదు. పార్టీ ముఖ్యమే, పార్టీ ముఖ్యంతో పాటు ప్రజలు పడుతున్న బాధలు కూడా ముఖ్యం. నేను ఎవరు అనరు, ప్రతి గవర్నమెంట్లో ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అలా మిగిలిపోతూ ఉంటాయి. ఎన్ని చేసినా ఆ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ముందుకు ఎప్పుడైతే వస్తారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం అవుతారు ప్రజలకి. అంతేగాని ఇలా చేసుకుంటూ పోతాను అంటే కనుక అది మరి కష్టమే అవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టరే ఆలోచించుకోవాల్సిన విధానం. మరి ఏం జరుగుద్ది, ఫ్యూచర్లో ఆయన ప్లాన్ మార్చుకోరా అనేది మనం రాబోయే రోజుల్లో చూద్దాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అమూల్యమైన మీ కామెంట్స్ని తెలపండి. థ్యాంక్ యూ.